ఫీజు రియంబర్స్మెంట్ పై బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ గాంధీ మీ యొక్క ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల పరిపాలించేటువంటి సమయంలో మీ తల్లి గారు వారిని నడిపించిన సమయంలో ఈ యొక్క దేశంలో వేలాది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కుంభకోణం జరగలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ దేశంలో కేవలం 6 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 20 ఐఐటీలు వచ్చినాయి, 20 ఎన్ఐటీలు వచ్చినాయి, 20 ఐఎంలు వచ్చినాయి, 20 ఎయిమ్స్ వచ్చినాయి. ఈ దేశంలో మీ అప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తాను, అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకని మిత్రులారా, ఇది ఆలోచించాలి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో పిల్లలకు చదువుకునే అవకాశాలు దొరికినాయి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలు అనేక రకాలైనటువంటి ప్రగతి చెందుతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత యువకు ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు రాకెట్లు తయారు చేసి ఈ రోజు స్పేస్ పంపిస్తూ ఉన్నారు. కానీ ఒకవైపు ఒక యువకుడు తిరుక్కుంటూ దేశం ప్రగతిని ఓర్చుకోలేక విద్యార్థులకు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరోవైపు దేశానికి వ్యతిరేకం మాట్లాడే వాళ్ళతోనే మన ముఖ్యమంత్రి చేతులు కలుపుతూ విద్యార్థుల భవిష్యాన్ని అర్థంగారంలో దోస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఈ రోజు సమయం వచ్చింది. నేను ఆ రోజు చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఊరుకోదు, ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిద్రపోదు. కాబట్టి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందే. కేవలం ఉద్యమే మన ముందు ఉన్న బాట, పోరాటమే మన ముందున్న బాట. మిత్రులారా, ఆ పోరాటం విద్యార్థుల నుంచి మొదలు పెట్టాలి. ఆ పోరాటం విద్యార్థుల సమస్యతో పోరాడి ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు 22 ఏదైంది, ఇక రకరకాలైన సమస్యల విషయంలో కూడా మనం పోరాడతాం. కానీ ముందుగా విద్యార్థులు మన భవిష్యత్, దేశ భవిష్యత్. ఈరోజు దేశ భవిష్యత్తుని అంధకారంలో పెట్టేటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అది 5 సంవత్సరాలు నడవదా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కుటుంబ సభ్యులు నాకు ముడుపుడు ఎక్కువ వచ్చినాయి, నీకు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి కొట్లాడుకొని ప్రభుత్వం కుటుంబం అంతా కూడా విచ్ఛిన్న భిన్నమైపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వము ముడుపుల కోసము కొట్లాడుతా ఉన్నారు. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు, ఒక ఎమ్మెల్యేకు ముగ్గు పడదు, ఒకరు కొట్లాడుకొని ఈరోజు ప్రభుత్వమే సంక్షోభంలో ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ప్రజలకు న్యాయం జరగదు. ఫీజుల కోసం ఫైట్ చేస్తోంది బీజేపీ. ఫీజు రియంబర్స్మెంట్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అవే పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ పెండింగ్ బకాయిలు అలాగే ఉన్నాయి. విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సంచలనమైన కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు.